ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. పాకిస్తాన్తో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. భారత్ తరపున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 13వ, 19వ నిమిషంలో గోల్స్ వేయగా పాక్ తరపున నదీం అహ్మద్ ఏకైక గోల్ వేశాడు. ఈ టోర్నీలో భారత జట్టుకు వరుసగా 5వ విజయం. ఇప్పటికే సెమీస్ చేరిన భారత్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 2016 సౌత్ ఆసియా గేమ్స్ ఫైనల్ మొదలుకొని ఇప్పటి వరకు భారత హాకీ జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడిందే లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇరు జట్లు 17 సార్లు తలపడగా భారత్ 15 విజయాలు సాధించింది. మిగిలిన 2 డ్రాగా ముగిశాయి. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. పాకిస్తాన్తో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. భారత్ తరపున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 13వ, 19వ నిమిషంలో గోల్స్ వేయగా పాక్ తరపున నదీం అహ్మద్ ఏకైక గోల్ వేశాడు. ఈ టోర్నీలో భారత జట్టుకు వరుసగా 5వ విజయం. ఇప్పటికే సెమీస్ చేరిన భారత్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 2016 సౌత్ ఆసియా గేమ్స్ ఫైనల్ మొదలుకొని ఇప్పటి వరకు భారత హాకీ జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడిందే లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇరు జట్లు 17 సార్లు తలపడగా భారత్ 15 విజయాలు సాధించింది. మిగిలిన 2 డ్రాగా ముగిశాయి.